మీరే ఇలా ఇవ్వాలి అని డిసైడ్ చేశాను చూడు. హెడ్స్ ఆఫ్ ఫర్ యూ. నేను నా గురువు గారికి ఎంత ఇచ్చినా రుణం చాలదు నా జన్మంతా. అటువంటి గొప్ప దర్శకుడికి మా యూనివర్సిటీలో, మోహన్ బాబు యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ ఆయన తరఫున అక్కయ్య పేరుతో గోల్డ్ మెడల్ ఇస్తుంటాం స్టూడెంట్స్కి. జరుగుతుంది. అలాగే ఆయన బ్రతుకున్న రోజుల్లోనే దాసరి ఆడిటోరియం భారతదేశంలోనే, ఇది సెల్ఫ్ డబ్బా కాదు, భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ ఆడిటోరియం కట్టాం. 550 మంది కూర్చోవచ్చు. దాసరి ఆడిటోరియం ఆయన గురువుగారు ఉన్నప్పుడే ఉంది. నా స్నేహితుడు సుశీల్ కుమార్ షెండే ఆయన కూడా వచ్చి ఓపెన్ చేశారు. ఆయన రుణం ఎప్పుడో తీర్చుకున్నాను అనుకున్నాను, కానీ రుణం తీరదని. తల్లిదండ్రులు జన్మను ఎలా ప్రసాదిస్తే వాళ్ళు చూసుకున్నంత మాత్రం రుణం తీరదు. అది జన్మలకు ఉంటుంది. ప్రాణం ఉన్నంత వరకు తల్లిదండ్రులకు. అలాగే గురుగారు కూడా. నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, ఇప్పుడే అనిపించింది. బట్ నేను అనౌన్స్ చేస్తాను. బట్ నన్ను పిలిచి నాకు అవార్డు ఇవ్వద్దు. ఒక అవార్డు కోసం డబ్బిచ్చాడేమో మోహన్ బాబు అనుకుంటాను. నేను అసోసియేషన్కి 15 లక్షలు ఇస్తాను. నేను అది మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారా, ఎట్లా వేసుకుంటారా అని శంకర్ నువ్వు అతిథిగా వచ్చి కలెక్ట్ చేయండి. నన్ను ఫోన్ చేసి ఒక వేదిక నుంచి చెప్పి మరి ఇవ్వకపోవచ్చు. కాబట్టి మీకు హృదయపూర్వకంగా నేను 15 లక్షలు ఇస్తున్నాను. ఆ తర్వాత గురువు గారు ఉండేటప్పుడు చెప్పాను నేను, గురువుగారు మీ తరఫున ఎవరైనా ఒక స్టూడెంట్ని రికమెండ్ చేయండి, ఇన్స్టిట్యూట్లో చదివిస్తారని. బట్ అలాగే దాదాపు 2 స్టూడెంట్స్ని, పాలకుల్లో ఒకతను, భీమవరంలో ఒకతను, వాళ్ళని చదివించాను. వాళ్ళు ఈ రోజున గొప్ప స్థానాల్లో ఉన్నారు. ఎక్కడ నాకు తెలియదు. కానీ అలాగే ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా నేను చేయడం జరిగింది. హీరోయిన్స్ కూడా అయ్యారు. దానిలో డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి ఎవ్రీ ఇయర్ యూ సెండ్ 1 స్టూడెంట్ ఫ్రమ్ 6th క్లాస్. మోహన్ బాబు యూనివర్సిటీలో అతనికి ఇంజనీరింగ్ వరకు చదివించడం అంటూ లెక్కేసుకో. 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, another 4 years ఇంజనీరింగ్. ఎస్, నేను హాస్టల్లో వెళ్ళి నేను డబ్బున్నట్టుగా హృదయపూర్వకంగా నేను ఇస్తాను. ఎందుకంటే మాకంతా డబ్బు లేదు, చదువుకునే శక్తి లేదు. ఈ రోజున భగవంతుడు ఇచ్చాడు. అది నేను యూరోపిలో కూడా ఆయన రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. బెస్ట్ ఆఫ్ లక్. డోంట్ ఫర్గెట్ శంకర్. మీరందరూ కూడా రామారావు, మీరందరూ కూడా ఒక మంచి కుర్రాన్ని అమ్మాయి